ఎంత పలిసినా పులిక విందే. ఏ పవన్ తుఫాను థియేటర్ లో తుఫాన్ వస్తుంది, కుర్చీలు పట్టుకుని చూడండి మూవీ. తుఫానికి ఎగిరిపోతారు, కుర్చీలు పట్టుకుని చేస్తారు చూడండి. మీ ప్రాణాలు, పవన్ ఫ్యాన్స్ ప్రాణాలకి అందరికి సమన్యాయం చేస్తాడు ఆయన మూవీ. మా మూవీలతో సంబంధం లేదండి, ఆయన ప్రజలు సేవ చేసుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో మూవీలు చేస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ కొత్తగా? ఆయన క్లీన్ షేవ్ ఉంది కదా, సూపర్ గా ఉంది. మధ్య మధ్య గడ్డం వస్తుంది, ఇంకా సూపర్ ఉంది. ఓజీ మరి ఎలా వస్తుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారిని చిన్నగా దొంగలా చూపించారు కదా, దానిపైన అంటే ఇక్కడ దొంగ అంటే దొంగతనం చేసి దాచుకుంటారు, వాళ్ళ కోసం కాదు. ఇది దొంగతనం కాదు, తన సంపాదన ప్రజలకు ఇచ్చే సంపాదనని కాపాడి ప్రజలకే పంచి పెడుతున్నాడు ఆయన. అదే ఆయన చూపించాడు. పాలిటిక్స్ లో కూడా అదే చేస్తారు. అవునా కదా, కొత్త ఏం లేదు, చేసేదే కొంచెం కొత్తగా చూపించండి మూవీలో. అంటే కొంతమంది చూస్తారు కదా, బయట ఎలా చూడలేరు బాబా, సినిమాలని చూసి తెలుసుకుంటారు కదా. మరి లేదా ఏమండి నత్తర్ గారు, ఆయన కోసం ఒకసారి చెప్తామా? హరిహరా ఏఎం రత్న గారికి మీరు చూడాలి. హరిహర 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 సరిపోద్దా? ఇంకా చెప్పమా? ఆయన ఎప్పుడు సాటిస్ఫైడ్ అయిపోయారు. అంటే హీరో గారి సినిమాలో నేను రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, సినిమా లాస్ అవుతుంది అని అంటున్నారు కదా, ఎందుకోసం అట్లా అన్నారు? పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా. లేదండి, ఆయన పొలిటికల్ బిజీ అయిపోయారు. కృష్ణ గారు ఏదో ఆయన బిజీ అయిపోయారు. ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నాం, ఆయన కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ప్రజలకి మంచి మూవీ ఇవ్వాలి, ఆయన పెట్టుకున్న నిర్మాతని ఆయన నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆయన టిఫిన్ గ్యాప్ లో మూవీ షూటింగ్ చేశాడు. ఆయన అటువంటి చేసిన మూవీల్ని మాకు అలా వస్తా ఉంటాయి మధ్య మధ్యలో. మళ్ళీ ఆయన ఒక సాడ్ విషయం అన్నాడు, ఈ 3 మూవీల తర్వాత ఏం చేయను అంటున్నాడు. మాకు చాలా బాధగా ఉంది. మరి కానీ పొలిటికల్ గా చూస్తూ ఉంటాం. ఎంట్రీ ఇస్తున్నాను అన్నట్టు ఇవ్వాలి. ఆయన అటువంటి మంచితనాన్ని తన వారసత్వంగా పంచుకోవడానికి వచ్చినప్పుడు మనందరం స్వాగతిద్దాం, వెల్కమ్ చెప్పాలి మేడం. అలా ప్రజలకు సేవ చేసే నేను పవన్ కళ్యాణ్ గారు నేను చాలా చిన్న హీరోని, నేను పెద్ద హీరోని కాదు అని, బట్ ఆయనకున్న క్రేజ్ కి ఆ మాట చాలా చిన్నది అని తాను హెచ్చించేవాడు, ఎదుగుడు అంటే ఏదో అంటారు కదా, ఆయన అదే చేస్తున్నారు కదా. గొప్పలు చెప్పుకోరు, ఆయన మనం చెప్పాలి ఆయన గొప్పతనాన్ని. చెప్పండి మరి ఫ్యాన్స్ గా మీరు ఎట్లా చెప్తారు ఆయన గొప్ప? ఎప్పుడు ఆయన దేవుడు, ఆయన మాకు దేవుడు అండి. మేము చెప్పేది మీరైతే మేము చెప్పేది ఏంటండి? చూస్తున్నారు కదా, దేవుడు మాకు తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు. మెయిన్ గా చెప్పేది ఏదైనా ఉంది అంటే, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి చాలా పెద్ద పండగ. ఎంత పెద్ద పండగ అంటే అంత పెద్ద పండగ. సో థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన మీద ప్రేమ అభిమానంతో వచ్చారు. త్రూ అవుట్ ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు పిచ్చ ఎంజాయ్ చేస్తాం. పిచ్చ పీక్స్ లో ఉంటది ఎంజాయ్మెంట్. అరుపులు, గోల, ప్రతిదీ వేరే లెవెల్ ఉంటది. డాన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీస్ కావచ్చు, కొన్ని సీన్స్ లో ఐ కాంటాక్ట్స్ కావచ్చు, అసలు మాటలు కూడా చెప్పలేని స్థితిలో ఉంది. కాకపోతే కృష్ణ గారు చేసిన హరిహర వీరమల్లు చాలా బాగుంది. మధ్యలో ఎంటర్ అయిన జ్యోతి కృష్ణ గారు చేసిన హరిహర వీరమల్లు చాలా ఇబ్బంది పెట్టింది ఆడియన్స్ ని కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు. సెకండ్ హాఫ్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని అనవసరమైన సీన్స్ కావచ్చు, ఇలా కొన్ని రిలేటెడ్ గా లేకపోవడం, కొన్ని ఫైట్స్ లో సింక్ కూడా ఉండదు. కొన్ని ఫైట్స్ అయితే అవి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా రిమైనింగ్ అంతా చాలా బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తాం. కొన్ని బేసిక్ గా చెప్పాలంటే కొన్ని హీరోలకు మాత్రమే ఓవర్ ఎలివేటెడ్ సీన్స్ బాగుంది. నేచురల్ గా చేసే హీరోలకి ఎవరికి ఓవర్ ఎలివేటెడ్ సీన్స్ బాగో, బట్ దీంట్లో అవి చూపించడం
చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్యాన్స్ ని. some so called people boycott హరిహర వీరమల్లు అంటున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అరే భయపడాలంటే మీరు భయపడండి రా, మమ్మల్ని భయపెట్టే సాహసం చెయ్యలేరు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి గట్స్ ఎక్కువ. ఆయన ఫ్యాన్ గా ఉండాలంటేనే గట్స్ ఉండాలి. ఫస్ట్ 10 సంవత్సరాలు సినిమా హిట్ లేకపోతే ఆయన భుజాలు అట్లే ఉన్నాం, ఇంచు కూడా ప్రేమ తగ్గలేదు. అంతకు మించి ఏ మనిషి ఇంచు కూడా తగ్గదు కదా. సో నేను అదే చెప్తాను, పైగా మీరు ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా వచ్చిన నాకైతే అన్న పవర్ స్టార్ ఫ్యాన్ గా 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పండుగ 5 సంవత్సరాలు వేడేసిన నాకైతే ఆకలి కడుపు నిండిపోయిందన్న సినిమా మాత్రం చాలా 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 బాగుంది. ఎందుకంటే అన్న మన పవర్ స్టార్ అన్న లుక్ రోజు రోజుకి ఏది పెరుగుతాందో తగ్గుతాడో అని ఏం లుక్ నాయన అసలు చాలా కొట్టిండు. ఎంట్రీ సీన్స్ కి టికెట్ డబ్బులు సరిపోతాయి. నువ్వు టికెట్ తీసుకోండి ఆ ఎంట్రీ ఉంటా అన్న రప్పా 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 నరుక్కుంటా ఎంట్రీ వేరే లెవెల్ ఇస్తాడు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం మన పవర్ స్టార్ లుక్ మాత్రం మాదిపోయిందా నాన్న. అంటే చాలా హార్డ్ వర్క్ చేసినాడు. చాలా సినిమాలు తక్కువ వేసిన దీంట్లో హార్డ్ వర్క్ చేసి అంటే మన హిందువుల దోపిడీని మొఘల్ చక్రవర్తి ఎలా దోచుకుంటారో వాళ్ళ నుంచి మనం అంటే వాళ్ళు ఎలా కష్టపడ్డారో హింసించిలో సతాయించిలో ఈ సినిమాలో చూపించారు. అండ్ మన పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఎదురు తిరిగి మరి ధర్మం కోసం నిలబడ్డాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు రాజకీయంలో అయినా ఇటు సినిమాలో అయినా ఒకే ఒక్కడు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ అని చూపించారు. సో సినిమాని మాత్రం ప్రతి ఒక్కరు చూడండి, ఆదరించండి. నాకే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఎలా దేశించిందో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఒకటే భయ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం పండుగ పండుగ పండుగ. సో ఈ సినిమా చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఈ సినిమా ఏంటంటే ఒక ప్రేక్షకుడిగా చూశాను. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయ్యాను కనుక ఒక చిన్న డాక్టర్ వేషన్ అనమాట. చిన్న లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటది. ఆ రకంగా కూడా చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసి ఇవ్వండి. మంచి సినిమా, 5 years కష్టం, మీకే చెప్తున్నాను. ఈ సినిమాకి 2 హీరోస్, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది MM కీరవాణి గారు కూడా. అద్భుతమైన మ్యూజిక్, థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పోయా 4 సంవత్సరాల తర్వాత దేవుడి సినిమా చూసి వస్తున్నాం అన్న. హరిహర వీరమల్లు సినిమా 4 సంవత్సరాలు. గుడి ఉంది, గుడిలో దేవుడు లేడన్న. గుడి ఉందో కానీ గుడిలో దేవుడు లేకపోయేసరికి భక్తులు ఎలా ఉంటాం పోయా? దిగులుతో, బాధతో, ఆకలితో, నిద్ర లేకుండా 4 ఏళ్లుగా ఏడుపు, 4 ఏళ్లుగా ఆకలే. ఈ రోజు తీరిపింది పోయా. ఈ రోజు ఆకలి తీరిపింది అంతే. ఏం కావాలక ఇది ఇలాంటి సినిమా పోయా. ప్రజలకి మేము జనాలు ఎక్స్పెక్ట్ చేసేది, పేదవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటిది. ఈ సినిమాలో ఉండబోయా పాప దేశం మీద పడి దేశ ద్రోహులు దోచుకుంటే అన్న వెళ్ళి వాళ్ళని కొట్టి కాపాడి తెచ్చి పేదవాళ్ళకి పంచి పెడుతుంటే పాప ఏం కావాలి సినిమా చెప్పండి. కానీ రియాలిటీలో అయినా సినిమాలో అయినా ఆయన రియాలిటీ క్యారెక్టర్ చేస్తున్నాడు. కాబట్టి సినిమా ఖచ్చితంగా ఇంట్రెస్ట్. పాటలు ఉన్నాయి పోయా పాప చెబితే వినాలి, మాట వినాలి. కొల్లగొట్టిన పాటలు పోయా. థియేటర్ మొత్తం డాన్సులు అంతే, ఊగిపోతున్నారు జనాలు, పూలకాలతో ఊగిపోతున్నారు పోయా. సినిమాలో ఫైట్లు ఉన్నాయి పోయా. గుర్రం తోట గుర్రాల మీద ఎగిరి పొడస్తా ఉంటే, నరకతా ఉంటే రక్తం కారి తోడపోయా. వర్షం తుఫాను వస్తుంది. సినిమా వాడు దేశ దిమ్మరగాడు, గుండుగాడు, రకరకాలుగా కోతలు అలా బాగుందా సినిమాని బాగలేదంటాడు. బాలకృష్ణ ఏడు అంటాడు. ఏమో పోయా అబద్ధాలు. నువ్వు అన్ని చెప్పిన చెప్పి ఇదంతా ఫేక్ అంటే ఎలా పోయా? ఆ ఫేక్ ని ఇలా తిప్పాడు మళ్ళీ అంటే జనాలు ఇలా తిప్పుతారని. కానీ నువ్వు చేసిందంతా చేసి ఇలా మా చెప్పదు పోయా. సినిమాలో చిరంజీవి ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, చెప్పదు పోయా. సినిమాలో పవన్ అన్న ఉన్నాడు అంతే అన్న గమ్ముడన్న. కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంతే. ఇప్పటికే కాదు ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీ అన్న గమ్ముడన్న అన్న అనేవాళ్ళు అంటారు. అదే మీరు జగన్ ఫ్యాన్ అని విన్నామండి. జగన్ ఫ్యాన్ అయ్యింది పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చారా? మేడం నేను ఎవరు ఫ్యాన్ కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను పైగా చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ గారు నాకు పెద్ద అభిమానం. ఎందుకంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు కాబట్టి నేను చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఎందుకంటే ఎవరు కష్టపడి అందరూ ఫ్యానే, అది అబద్ధం. అది ప్రీవియస్ గా మీ వీడియోస్ చూసాము, దాంట్లో జగన్ గురించి మాట్లాడారు. అవన్నీ యాక్టింగ్ మీరు మాట్లాడారు కదా? లేదు అదంతా యాక్టింగ్ సరదాగా. అంటే ఏదైనా వీడియోలో సరదా కామెడీ చేస్తాం అంతేగాని నేను రియాలిటీ. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది? ఏముంది చూస్తాడు, చూస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఆడ చెప్తాను మేడం. లేదు మేడం అలాంటి నేను చేయను. లేదండి మీరు ఆడ చూసినట్టు మీరు ఎవరిలో చూసి ఎవరిని అనుకున్నారు? లేదండి
లేదు మేడం ఫోన్ చూడండి అయితే నేను ఎవరిని ముష్టి ఎత్తుకోండి నాది ఏమన్నా లేబర్ కానీ చూడండి. అదే ఆ ముష్టి ఎత్తుకున్నాడే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది? అదే ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే మారుతారు, బుద్ధి వస్తుంది అందరికి. అంటే అరే మనం మంచి చేద్దాం, పేదవాళ్ళకి ఉన్న దాంట్లోనే మనకున్న దాంట్లో చేద్దాం.